మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు ఈ తరగతి గదిలో చక్కగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ క్లాసులో మీకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను 3 కోణాల్లో, అంటే వ్యవసాయ రంగం కోణంలో, అలాగే పారిశ్రామిక రంగం కోణంలో, అదే మాదిరిగా సేవా రంగం కోణంలో నేను మీకు వివరిస్తాను. ఇది ఖచ్చితంగా మీకు ఏ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నా, అది గ్రూప్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ప్రిపరేషన్ చేస్తున్నా, ఇది ఎంతో అమూల్యమైనటువంటి సమాచారాన్ని మీకు ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మనం చక్కగా బడ్జెట్ని విశ్లేషణ చేసుకుందాం. 2022 కేంద్ర బడ్జెట్లో ప్రధానంగా మొదట మనం వ్యవసాయపరమైనటువంటి అంశాలు తీసుకుంటే, అందులో ముఖ్యమైనటువంటి అంశం సేంద్రియ సాగుకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకి ఈ బడ్జెట్లో తెలుస్తుంది. ఈ సేంద్రియ సాగు అనేటువంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానది తీరంలో తొలి విడతగా చేపడుతున్నారనమాట. అంటే సేంద్రియ సాగు అంటే తెలుసు కదా మీకు, అంటే ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా, రసాయనిక ఎరువులు వాడకుండా, అంటే జీరో బడ్జెట్ అగ్రికల్చర్ సిస్టమ్ అనమాట. ఇది గంగానది తీరంలో ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిరుధాన్యాల ఉత్పత్తిని కూడా పెంచాలని నిర్ణయించుకుంటూ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంటే చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం అనేటువంటిది ఇప్పటికీ కూడా దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడుతుంది. దీన్ని నివారించడం కోసం ఈ బడ్జెట్లో చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తర్వాత మరొక కీలకమైన అంశం అంటే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయటం. అంటే డ్రోన్ సిస్టమ్ని వ్యవసాయ రంగంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. డ్రోన్ అంటే తెలుసు కదా మీకు, పైన తిరుగుతూ ఉంటాయి. వీటిని ఉపయోగించి వ్యవసాయ క్షేత్రాల్లో ఎరువులు చల్లటం కానీ, అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో రసాయనిక మందులు పిచికారీ చేయడానికి కానీ వీటిని ఉపయోగించి చేస్తారనమాట. అంటే ఈ రకంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది, అంటే నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది ఈ బడ్జెట్ నుండి ప్రారంభమైనట్టుగా మనకి తెలుస్తుంది. ఇక తర్వాత మరో కీలకమైన అంశం, ఎప్పటి నుంచో భారతదేశంలో నలుగుతున్న అంశం, నదుల అనుసంధానం. ఎప్పుడో గతంలో వాజ్పేయి గవర్నమెంట్ కాలంలో మొదలైనటువంటి ప్రక్రియ ఇప్పుడు తుది రూపు తీర్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా మొదటి విడతగా 1400 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. దేని నదులు అంటే కేన్ బెత్వా నదుల యొక్క అనుసంధాన ప్రక్రియకు దీనికి కేటాయించారు. ఇవి కాకుండా మరొక ఇతర నదులు కూడా అనుసంధానించేటువంటి ప్రక్రియ ప్రారంభమైనట్టుగా ఈ బడ్జెట్లో పేర్కోవడం జరిగింది. మరో కొన్ని నదులకు కూడా డిపిఆర్ని సిస్టమ్ చేశారనమాట. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. దీని ప్రకారం మనం ఆలోచించుకుంటే ఇక్కడ పేర్కొన్నటువంటి ఈ నదుల యొక్క అనుసంధాన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందులో తొలి దశలో కేన్ బెత్వా నదులకు 1400 కోట్లు కేటాయించారు. ఈ నదులు అనేటువంటివి మనకి ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ఒక పీఠభూమి, బుందేల్ఖండ్ పీఠభూమి ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు అందివ్వడానికి, అలాగే విద్యుత్తును ఉత్పత్తికి, సౌర విద్యుత్తు అలాగే ఇటు జల విద్యుత్, 2 విద్యుత్తు ఉత్పత్తికి కూడా దీన్ని కేటాయించడం జరిగింది. ఈ రకంగా కేన్ బెత్వా నదుల యొక్క అనుసంధాన ప్రక్రియతో భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ నదుల యొక్క అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇదే కాకుండా ప్రపోజల్ కూడా ఉన్నాయి మనకి. పార్, తాప్, నర్మదా అనేటువంటి ఈ నదులు కూడా అనుసంధానించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదేంటంటే ఉత్తర మహారాష్ట్ర అలాగే గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ నదులు అనుసంధానించే ప్రక్రియ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే చూడండి, మనకి వర్షాకాలం వచ్చిందంటే పశ్చిమ కనుమలో విస్తృతంగా వర్షాలు పడతాయి. గుజరాత్లో మీ రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతం కానీ, సౌరాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కానీ అసలు చుక్క నీరు కూడా ఉండదు. అక్కడ ఒక చోటేమో ఓవర్ఫ్లోడ్ ఉన్నది, ఒక చోటేమో ఏమీ లేదు. అక్కడేమో అతివృష్టి, ఇక్కడేమో అనావృష్టి. చాలా నీరు వేస్టేజ్ అంతా కూడా సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఈ నదుల యొక్క నీటిని గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతానికి, సౌరాష్ట్ర ప్రాంతానికి తరలించేటువంటి ఈ అనుసంధాన ప్రక్రియ అన్నమాట ఇది. అదే పార్, తాప్, నర్మదా నదుల యొక్క అనుసంధాన ప్రక్రియ. ఇక మూడోది దమన్, గంగా, పింజల్ నదుల యొక్క అనుసంధాన ప్రక్రియ. ఇది కూడా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి మేలు చేసేటువంటి అనుసంధాన ప్రక్రియ. మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ ప్రాంతం నుంచి
వాల్సదా జిల్లా అంటే గుజరాత్లో ఉన్నటువంటి వాల్సదా జిల్లాకి ఈ నీటిని మళ్లించడానికి ఇది ఉద్దేశించింది. ఇక తర్వాత పెన్నా కావేరీ నదులు అనుసంధాన ప్రక్రియ. పెన్నా కావేరీ అంటే ఇక్కడ పెన్నా కావేరీ అనగానే మనకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి కొన్ని కరువు ప్రాంతాలు. ఎన్ని కరువు ప్రాంతాలు అంటే 4597 కరువు ప్రాంతాలు, కరువు గ్రామాల యొక్క ఆ ప్రాంతాలకి త్రాగునీటిని, నీటి సదుపాయాలని కల్పించేటువంటి ప్రక్రియ అనమాట. ఇది పెన్నా కావేరీ నదుల యొక్క కలయిక. ఇక తర్వాత గోదావరి, కృష్ణ, పెన్నా నదుల యొక్క అనుసంధాన ప్రక్రియ. గోదావరి నదిలో ఎక్సెస్ అయినటువంటి వాటర్ని కృష్ణా నదిలోకి, పెన్నా నదిలోకి మళ్లించడం ద్వారా మనకి రాయలసీమలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలు, అలాగే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలకి నీటిపారుదల సౌకర్యాలు, త్రాగునీరు అందించేటువంటి పరిస్థితి ఈ అనుసంధాన ప్రక్రియ వల్ల వస్తుందని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇలాగా ఈ బడ్జెట్లో ఈ అనుసంధానం అంటే నదుల యొక్క అనుసంధాన ప్రక్రియను ప్రారంభిస్తూ, అంటే ఇవన్నీ కూడా ప్రపోజల్సే, కానీ అందులో కేన్ బెత్వా నదుల యొక్క అనుసంధాన ప్రక్రియ మొదలు పెడుతూ దానికి 1400 కోట్లను కేటాయించారు. ఇలాగా వ్యవసాయ రంగంలో 2 విధానాలు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక ప్రాసెస్లో వ్యవసాయం చేయటం అంటే డ్రోన్లు ఉపయోగించి వ్యవసాయం చేయటం కానీ, ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవటం కానీ, మరొక అంశం ఏంటంటే సేంద్రియ సాగుకు ప్రాధాన్యత ఇవ్వటం. అంటే భవిష్యత్తు కాలంలో అంటే ఇప్పుడు మనం 75 సంవత్సరాలు అయ్యింది, తర్వాత 100 సంవత్సరాల భారతదేశంలో ఈ అమృత కాలం అనేటువంటి ప్రక్రియలో వ్యవసాయ రంగం ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనకి ఒక దర్పణం లాగా ఇది ఉపయోగపడుతుంది. అంటే రాను రాను వ్యవసాయంలో సేంద్రియ సాగు విధానాలు అవలంబించుకోవటం, అలాగే ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయటం. ఈ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేటప్పుడు సేంద్రియ సాగు విధానాల ద్వారా అంటే ప్రకృతికి అనుకూలమైనటువంటి విధానాల ద్వారా వ్యవసాయాన్ని చేసే విధంగా ఆ రకమైనటువంటి దానికి పునాదులు వేసినట్టుగా మన ఇక్కడ ఈ బడ్జెట్ని గురించి మనం చెప్పుకోవచ్చు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు గమనించాం కదా. ఇప్పుడు మనం వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ అంశాల్లో కేటాయింపులు ఎలా ఉన్నవి అనేది చూస్తే, మొదట వ్యవసాయ రంగం కేటాయింపు ఎలా ఉందంటే 3.48% ఉంది. మొత్తం బడ్జెట్లో 3.48% అంటే ఆల్మోస్ట్ 3.5% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించారు. అంటే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. సరే, ఆ తర్వాత మనం గమనించుకుంటే వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు 1,32,513 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్లో. ఇక తర్వాత మత్స్య పశుసంవర్ధక పాల ఉత్పత్తి శాఖకు 6,407.31 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక తర్వాత ఆహార తయారీ పరిశ్రమ తీసుకుంటే 2,941.99 కోట్లు కేటాయించారు ఆహార తయారీ పరిశ్రమకు. ఇక కీలకమైనటువంటిది వ్యవసాయ రంగానికి సంబంధించి ఉపాధి హామీ పథకం. దీనికి బడ్జెట్లో కొంత తగ్గించారు గతంతో పోల్చుకుంటే. ప్రస్తుతం 73,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాగని ఇవన్నీ అక్కర్లేదు అంటే ఇవి కూడా అవసరమే. ఇక తర్వాత ఫెర్టిలైజర్ సబ్సిడీకి 1,05,222 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది కూడా తగ్గింది. ఇక తర్వాత పిఎం కిసాన్ సన్మాన్ నిధికి 68,000 కోట్లు కేటాయించారు. అంటే రైతుకి 3 దశల్లో 6,000 వేస్తూ ఉంటారు కదా, 2,000, 2,000, 2,000 ఆ పథకం అనమాట ఇది. దీన్ని కేటాయించింది ఎంత? 68,000 కోట్లు. ఇక తర్వాత పిఎం ఫసల్ బీమా యోజన, దీనికి 15,500 కోట్లు కేటాయించారు. పిఎం కృషి సంచాయి యోజనకు 2,000 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 10,433 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ అంశాల్లో కేటాయింపులు ఇట్లా ఉన్నాయన్నమాట. పోటీ పరీక్షల రీత్యా ఈ నెంబరింగ్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉపాధి హామీ పథకానికి సంబంధించి 73,000 కోట్లు, ఫెర్టిలైజర్స్ విషయంలో సబ్సిడీ అట్లా ఉన్నది అన్నప్పుడు 1,05,222 కోట్లు, పిఎం కిసాన్ సన్మాన్ నిధికి 68,000 కోట్లు, అలాగే పిఎం ఫసల్ బీమా యోజనకు 15,500 కోట్లు, కృషి సంచాయి యోజనకు 2,000 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 10,433 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ అంశాల్లో ప్రధాన అంశాలకు సంబంధించినటువంటి ప్రధాన కేటాయింపులు అనమాట. ఇక తర్వాత మనం పారిశ్రామిక రంగం పాయింట్ ఆఫ్ వ్యూలో
మన యొక్క బడ్జెట్ను ఒకసారి ఆలోచిద్దాం. అందులో అంకురాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు? మార్చి 31, 2023 వరకు. అంటే ఇంకొక సంవత్సరం పెంచారనమాట. అంకురాలు అంటే తెలుసు కదా, స్టార్టప్ కంపెనీస్ అంటాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోనే చాలామంది యువకులు కొత్త కొత్త సంస్థలు, చిన్న చిన్న సంస్థలు స్టార్ట్ చేయడం, అందులో నూతన ప్రక్రియలో ఉత్పత్తులు చేపట్టడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. వీళ్ళందరినీ ప్రోత్సహించడం అనేటువంటిది ఈ బడ్జెట్లో కూడా కొనసాగింపు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంకుర సంస్థలు ఏవైతున్నాయో వాటికి పన్ను మినహాయింపును మార్చి 31, 2023 వరకు పెంచారు. ఇక తర్వాత ఈ బడ్జెట్లో మరో కీలకమైన అంశం డేటా నిల్వ కేంద్రాల ఏర్పాటు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి మౌలిక సదుపాయాల హోదా కల్పించారు. ఇది అత్యంత కీలకమైన అంశం ఈ బడ్జెట్లో. డేటా నిల్వ కేంద్రాలు అంటే ఏంటి? మనకి ఆకాశంలో మన యొక్క డేటానంతా నిల్వ చేసేటువంటి, ఈవెన్ మన యూట్యూబ్లో మనం పెట్టేటువంటి వీడియోలన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఆకాశంలో ఉంటున్నాయి. అలాగే అమెజాన్లో మనం చూస్తున్నటువంటి సినిమాలు కానీ ఇతరత్ర యాప్ల్లో మనం చూస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా నిల్వ చేయబడుతున్నాయి డేటా రూపంలో పైన. అంటే ఇలాంటి సిస్టమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ డేటా నిల్వ కేంద్రాలు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్కి ఏర్పాటు చేయడానికి మౌలిక సదుపాయాల హోదా కల్పించారనమాట. అది చాలా కీలకమైన అంశం. మౌలిక సదుపాయాల హోదా వాటికి ఎప్పుడైతే కల్పించారో వాటికి సంబంధించిన అంశాలు అన్నట్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి జరగడానికి మనకి దోహదపడుతుంది. ఇప్పుడు మనకు కొన్ని ఉన్నాయి, మనకి డేటా నిల్వ కేంద్రాలు ఒక అమెజాన్ కానీ ఇతరత్ర కొన్ని ఉన్నాయి. అలాంటివి వాటికి మన దేశంలో కూడా మంచి ప్రోత్సాహం లభించినట్లయితే అలాంటి డేటా నిల్వ కేంద్రాలు కూడా మన దేశంలో కూడా ఏర్పాటు అవుతాయి. దాన్ని ప్రోత్సహిస్తూ డేటా నిల్వ కేంద్రాలు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్కి మౌలిక సదుపాయాలు హోదా ఇవ్వటం అనేటువంటిది ఈ బడ్జెట్లో ఒక కీలకమైన అంశం. ఇక తర్వాత బ్యాటరీ స్వాపింగ్ విధానం అంటే ఇది కూడా కీలకమైన అంశం. మనం వ్యవసాయ రంగంలో ఏ విధంగా అయితే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ప్రకృతి అనుకూలమైనటువంటి వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు ఈ బడ్జెట్ ద్వారా, అదే మాదిరిగా ఈ పారిశ్రామిక పరమైనటువంటి అంశాల్లో కూడా ఈ బ్యాటరీ స్వాపింగ్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అంటే కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ మనం ఏం చేస్తాం, ఎక్కడైనా బండి ఆగిపోతే పెట్రోల్ కొట్టించుకుంటాం, మళ్ళీ రియ్యని వెళ్ళిపోతుంటాం. మరి బ్యాటరీ కార్లు, ఎలక్ట్రానిక్ వాహనాలు వాడకం అనేటువంటిది పర్యావరణ అనుకూలమైన అంశం. మరి ఇక్కడ వచ్చే సమస్య ఏంటి? బ్యాటరీ అయిపోతే మళ్ళీ దాన్ని ఛార్జ్ చేయాలంటే ఇంచుమించుగా 2-3 గంటల సేపు ఆ స్టేషన్ దగ్గర మనం ఉండాలి. బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర మనం నిలబడవలసి వస్తుంది. దీనికి విరుగుడు ఏంటి? ఛార్జ్ అయిపోయినట్టు బ్యాటరీని షాప్ వాడికి ఇస్తే కొత్త బ్యాటరీని మళ్ళీ మనకి వెంటనే ఇస్తాడనమాట. దాంతో 2-3 నిమిషాల్లో మళ్ళీ బ్యాటరీ పికప్ చేసుకుని మనం మళ్ళీ బయలుదేరవచ్చు. ఈ విధానాన్ని డెవలప్ చేయడం కోసం బ్యాటరీ స్వాపింగ్ విధానానికి ఈ బడ్జెట్లో మంచిగా నిధులు కేటాయించడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా ఏంటి, రాబోయే కాలంలో మనకి బంకులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా బ్యాటరీ స్వాపింగ్లు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వాహనాల యొక్క వాడకం అనేటువంటిది పెంచాలి, పర్యావరణ అనుకూలమైనటువంటి వాహనాలనే మనం పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్ గవర్నమెంట్ తీసుకున్నది. సో భవిష్యత్ కాలంలో బ్యాటరీలతో నడిచేటువంటి కార్లు, బ్యాటరీలతో నడిచేటువంటి బైకులు పెరుగుతాయి కదా, వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మొదట్లోనే ఇక్కడ బ్యాటరీ స్వాపింగ్ విధానం తీసుకొచ్చారు. ఇక తర్వాత రక్షణ రంగ పరిశ్రమలకు ఊతం కల్పించారు, అంటే ఎంకరేజ్ చేశారు. ఎట్లా ఎంకరేజ్ చేశారంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, రక్షణ రంగానికి అవసరమైనటువంటి ఆయుధాలు కొనుగోలులో 68% ఆయుధాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేయమంటారంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఆయుధాలు కొనుగోలు చేయాలన్నమాట. మనకి హైదరాబాద్లో ఇటువంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. రక్షణాత్మకమైనటువంటి ఆయుధాలు అంటే రక్షణ రంగానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. వీటిని ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా అందులో తయారైనటువంటి ఆయుధాలను మన ఆర్మీ, మన నేవీ ఇలాంటి వాళ్ళు కొనాలన్నమాట. అంటే గవర్నమెంట్ వాటిని తీసుకుంటుంది అనమాట. తద్వారా 68% మరి స్వదేశీ కంపెనీలకు ఇవ్వటం అంటే గొప్ప విషయమే కదా. ఇక తర్వాత ఈ 25% ఏంటంటే రక్షణ రంగంలో ప్రైవేట్ రంగానికి చోటు కల్పించారు. అదే మాదిరిగా స్టార్టప్ కంపెనీలు కూడా చోటు కల్పించారు. అంటే రక్షణ రంగంలో అభివృద్ధి కానీ రక్షణ రంగంలో పరిశోధనలకు చేసేటువంటి ఖర్చులో ఒక 25% ఈ సంస్థలకు కేటాయించారు. అంటే ప్రైవేట్ సంస్థలకు, అంకుర సంస్థలకు కేటాయించారు. తద్వారా
ఈ రక్షణాత్మకమైనటువంటి రంగంలో ప్రైవేటు వ్యక్తులకు అంటే ప్రైవేటు సంస్థలకు చోటు కల్పించినట్లయింది. దాంతోపాటుగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యేటువంటి అంకుర సంస్థలు కూడా ఈ రక్షణపరమైనటువంటి ఆయుధాలు తయారీలో వాటికి ప్రోత్సాహం కల్పించడం కూడా ఇక్కడ మనం గమనించవలసిన అంశం. అంటే ఈ రకంగా ఈ 2 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక తర్వాత మరొక అంశం సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ కూడా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎల్టీ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా ఏం చేశారంటే 24,000 కోట్ల రూపాయలను కేటాయించారు. భవిష్యత్ కాలంలో సోలార్ సంబంధిత ఎనర్జీని పెంపొందించే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక తర్వాత 400 వందే భారత్ రైళ్లు తయారీ చేయాలనేటువంటి నిర్ణయానికి కూడా ఈ బడ్జెట్ చేయటం జరిగింది. ఏంటి వందే భారత్ రైళ్ళు అంటే, సాధారణంగా రైలు బండ్లలో మనం ఎక్కువగా ఇనుము ఉక్కు వాడుతూ ఉంటారు. తద్వారా దాని యొక్క వెయిట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ వందే భారత్ రైలు అలా కాకుండా ఎక్కువగా అల్యూమినియం వాడతారనమాట. తద్వారా వెయిట్ తగ్గుతుంది, అనేక లాభాలు కూడా ఇవి ఉన్నవి. ఈ రైళ్ల తయారీని ప్రోత్సహిస్తూ 400 వందే భారత్ రైళ్లు తయారు చేయాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత ఈసీఎల్జీ పథకం ద్వారా అంటే అత్యవసర పరపతి హామీ పథకం అనమాట. మనకి ఈ పథకం ద్వారా సూక్ష్మ పరిశ్రమలు కానీ చిన్న తరహా పరిశ్రమలకు కానీ కల్పించేటువంటి రుణ సదుపాయాలు ఏదైతే ఉన్నావో వీటిని మార్చి 31, 2023 వరకు కూడా పెంచడం జరిగింది. ఇక తర్వాత ఎల్టీపీ పన్నును 15% కుదించారు. అన్లిస్టెడ్ కంపెనీల దీర్ఘకాలిక మూలధన లాభాలపై విధించేటువంటి పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని 15% కుదించారు. అంటే గతంలో ఎంత ఉండేదంటే గతంలో అది 37.5% ఉండేది. దాన్ని ఇప్పుడు ఎంతకు తగ్గించారనమాట, 15% తగ్గించారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు రుణాన్ని ఇచ్చేటువంటి ఈసీఎల్జీ పథకానికి ఈ బడ్జెట్లో 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే తద్వారా చిన్న తరహా పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలకు కొంచెం ప్రోత్సహించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇలాగా ఈ బడ్జెట్లో పారిశ్రామిక రంగపరమైన అంశాలను మనం జాగ్రత్తగా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించుకుంటూ వచ్చాం. ఇక తర్వాత సేవా రంగపరమైన అంశాలను ఒకసారి గమనిద్దాం. ఇక సేవా రంగం పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ని కనుక విశ్లేషణ చేసుకున్నట్లయితే అందులో కీలకమైనటువంటిది మొట్టమొదటి అంశంగా మనం విద్యను గమనించుకోవాలి. ఎడ్యుకేషన్ అంతా కూడా డిజిటలైజేషన్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ బడ్జెట్ ఉన్నదని చెప్పచ్చు. దీనిలో భాగంగా పిఎం ఈ విద్యా పథకం ద్వారా మొత్తం 200 ఛానల్స్ని ఏర్పాటు చేస్తూ 1వ తరగతి నుంచి 12వ తరగతి పిల్లలందరికీ కూడా ఆన్లైన్ ద్వారానే విద్యను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ బడ్జెట్ అని చెప్పవచ్చు. ఎందుకు ఇన్ని ఛానల్స్ ఎందుకు పెట్టవలసి వస్తున్నది అంటే, కరోనా నేపథ్యంలో మనకి ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ ఈ వేలు గమనించినప్పుడు ఆన్లైన్ విద్య అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి అయ్యింది. అయితే ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేల ద్వారా ఏం తెలుస్తుందంటే 90% మంది పిల్లలకి ఫోన్లు ఉన్నా కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం, అంటే తల్లిదండ్రులు వాటిని పట్టుకుపోవడం కానీ లేదా ఇతరత్రా కారణాల రీత్యా ఫోన్ అనేటువంటిది వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు. తల్లిదండ్రులు పట్టుకుపోవడం కావచ్చు, లేదా అక్కడ ఆ గ్రామంలో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నెట్ సదుపాయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. దీనికి నివారణ ఏమిటి అని భావించినప్పుడు ఆ సర్వే ఏం చెప్తుందంటే, ఈ పిల్లల్లో ఇంచుమించుగా 98% మంది కుటుంబాలకు టీవీ ఉన్నది. సో టీవీ ఉంది కాబట్టి ఖచ్చితంగా టీవీ ద్వారా పాఠ్యాంశాలు కనుక బోధన జరిగినట్లయితే సక్సెస్ అవుతుందని భావించి వీళ్ళు ఏం చేశారనమాట, ఇప్పుడు పిఎం ఈ విద్యా పథకం ద్వారా 200 ఛానల్స్ స్టార్ట్ చేస్తారు. పిల్లల యొక్క స్థానిక భాషలో అంటే వాళ్ళ యొక్క మాతృభాషలోనే బోధన జరిగేటట్లుగా ఈ ఏర్పాట్లు అనేటువంటి జరుగుతాయి. ఇక తర్వాత మరొక కీలకమైన అంశం డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. సో మనకి ఇప్పటి వరకు యూనివర్సిటీలు అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు మామూలుగా మనకు కనపడుతుంటాయి ఆఫ్లైన్లో. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకు ఒక డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారనమాట. అంటే దీని ద్వారా మొత్తం విద్య అనే దాన్ని ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా మోడలైజేషన్ డిజిటలైజేషన్ చేయబోతున్నట్టుగా క్లియర్గా మనకి స్పష్టమైపోతుంది. ఇక తర్వాత అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో, అంగన్వాడీలు అంటే మనకి తెలిసింది కదా, ఈ కొత్త విద్యా విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విద్యా విధానం ద్వారా అంగన్వాడీలో బలోపేతమైనటువంటిది చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలను
అప్గ్రేడేషన్ చేయబోతున్నారనమాట. ఇది విద్యకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలు. ఇక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేటగిరీలో మనం కేటాయింపులుగా మనకు చూసినట్లయితే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మిషన్ వాత్సల్య. దీనికి 1472 కోట్లు కేటాయించారు. ఈ మిషన్ వాత్సల్య అనేటువంటిది, వాత్సల్యమే పేరు కనపడుతుంది కదా, పిల్లల సంరక్షణ, వాళ్ళ యొక్క సంక్షేమం, సేవలకు ఉద్దేశించిందనమాట ఈ మిషన్ వాత్సల్య పథకం. దీనికి 1472 కోట్లు కేటాయిస్తే, ఇక మిషన్ శక్తి అనేటువంటి కార్యక్రమానికి 3184 కోట్లు కేటాయించారు. మిషన్ శక్తి అనేటువంటిది దేనికి సంబంధించింది? స్త్రీ సాధికారతకు సంబంధించినటువంటిది అనమాట. ఓకే. ఇక తర్వాత పిఎం పోషణ అనే దానికి 10,234 కోట్లు కేటాయించారు ప్రధానమంత్రి పోషణకు. ఇక తర్వాత సక్షం అంగన్వాడీల అభివృద్ధికి, ఇందాక అనుకున్నాం కదా మనం, అంగన్వాడీని అప్గ్రేడేషన్ చేస్తారని, దీనికి అలాగే పోషన్ 2.0కి 20,263 కోట్లు కేటాయించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖకు 25,172.28 కోట్లు కేటాయించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఇది. ఇక తర్వాత మరో ముఖ్యమైనటువంటిది నిర్భయ నిధికి 200 కోట్లు కేటాయిస్తే, ఇక విద్యారంగానికి 1,04,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నెంబర్ ఇది. 1,04,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి. ఇలాగా విద్యను డిజిటలైజేషన్ చేయటం అనేటువంటి దానిలో మనం కొన్ని కీలకమైనటువంటి అంశాలు గమనించాం. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటం కానీ, 200 ఛానల్స్ ఏర్పాటు చేయటం కానీ, తద్వారా బోధన విద్యార్థులకు అందించడం. అంటే దీని ప్రకారం మొత్తం ఆల్ ఇండియా అన్ని చోట్ల కూడా ప్రతి పాఠశాలలో కూడా ఒక తరగతి గది, ఒక టీవీ, అక్కడ ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉండబోతున్నారు అనమాట. సరే, ఇక పక్కన పెడితే ఇక తర్వాత డిజిటల్ ఆరోగ్యం. ఈ బడ్జెట్ అంతా కూడా డిజిటల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అందులో విద్య గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరోగ్యం గురించి తెలుసుకుంటే ఇక్కడ కూడా డిజిటల్ ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. ఎలాగంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనం ఉన్నటువంటి పాపులేషన్లో సుమారు ఒక 10% మందికి మానసిక అనారోగ్యం అనేటువంటిది ఎక్కువగా కనపడుతుందంట. 10-12% మందికి. ఎందుకంటే ఆందోళనకు లోన్ అవటం, లేదా ఇతరత్ర వర్కులు, ఇతరత్ర పని ఒత్తిడి, ఇలాంటి వాటి వల్ల మానసిక అనారోగ్యవంతులు ఎక్కువగా ఉన్నారు. అంటే మనమేమనుకుంటామంటే అనారోగ్యం అంటే కేవలం శరీరానికి సంబంధించినదే అనుకుంటాం, కానీ మనసుకు సంబంధించినటువంటి అనారోగ్యం కూడా ఎక్కువైపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్లో ఏం చేశారనమాట, నిమ్హాన్స్ని ఏర్పాటు చేశారు. నిమ్హాన్స్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. దీని ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్కి శ్రీకారం చుట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మరొకటి జాతీయ ఆరోగ్య డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ ఆరోగ్య డిజిటల్ వ్యవస్థ. దీని ద్వారా ఏమవుతుంది, డాక్టర్లని, నర్సుల్ని, మందుల షాపుల్ని, అలాగే అంబులెన్స్ని, వీళ్ళందరినీ కూడా ఒక వేదికకు తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళతో పాటు కూడా ఆసుపత్రిని, వీళ్ళన్నింటిని కూడా ఒకరినొకరు అనుసంధానం చేయటువంటి ప్రక్రియ అనమాట. దీని ద్వారా ఏంటి ఉపయోగం అంటే, మనకు కొన్ని సందర్భాల్లో ఒకరుంటే ఒకరు ఉండకపోవటం, ఒకటి దొరికితే ఒకటి దొరకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని నివారించాలంటే ఈ వైద్యానికి సంబంధించినటువంటి ఈ విభాగాలన్నీ కూడా, అంటే ఆసుపత్రులు కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అలాగే అంబులెన్సులు కానీ, మందుల షాపులు కానీ, ఈ అన్ని విభాగాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. వీటన్నిటి కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించి ఎదురయ్యేటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తర్వాత ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 86,206.5 కోట్లు కేటాయించారు. ఓకే, 86,206.5 కోట్లు. ఇందులో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు 83,311 కోట్లు కేటాయించినట్టుగా మనకి తెలుస్తుంది. 83,311 కోట్లు కేటాయించారు. ఇలాగా డిజిటల్ ఆరోగ్యం, డిజిటల్ హెల్త్ అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టమవుతుందన్నమాట. అంటే త్వరలో మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్, అక్కడ అంటే ప్రత్యక్షంగా డాక్టర్ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ఆయన ఎదురుగుండా కూర్చొని మాట్లాడి మందులు తీసుకోవడం అనే ప్రక్రియ
కానీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆన్లైన్లో మనం డాక్టర్తో మాట్లాడతాం, ఆన్లైన్లోనే మనం చెకప్ చేస్తారు, ఆన్లైన్లోనే మెడిసిన్ రాస్తారు, ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే అవి మనకి ఇంటికి వస్తూ ఉంటాయి అనమాట. ఈ రకమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ మనకు ఉత్తరార్థంలో రాబోతుంది అనమాట. మొత్తం కంప్లీట్ డిజిటలైజేషన్ అనేటువంటిది ఇక్కడ మనం ఈ బడ్జెట్లో మనం స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఇక తర్వాత డిజిటల్ బ్యాంక్స్ ఏర్పాటు. అన్ని రంగాల్లోనూ డిజిటల్ వాయింపు అనేటువంటిది బడ్జెట్లో కనపడుతుంది. అందుకనేమో నిర్మలా సీతారామన్ గారు కూడా పేపర్లెస్ బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. ట్యాబ్లోనే బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం, ట్యాబ్లోనే వాళ్ళు చదువుకోవడం కూడా మనం గమనించాం. సరే, ఇదంతా మీకు తెలిసిందే. ఇక తర్వాత డిజిటల్ బ్యాంక్స్ ఏర్పాటు విషయంలో 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంక్స్ ఏర్పడుతున్నాయి. ఓకే, ఇక దీంతో పాటుగా ప్రతి గ్రామంలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీసుల్ని చక్కగా బ్యాంకులకు అనుసంధానిస్తూ పోస్ట్ ఆఫీసులు బ్యాంకులుగా మార్చబోతున్నారనమాట. అంటే ఇప్పటికే చాలా పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. అయితే బ్యాంకుకు ఉండవలసిన లక్షణాలు పోస్ట్ ఆఫీస్కి లేవు. ఇక నుంచి ఏవైతే బ్యాంకు లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా పోస్ట్ ఆఫీసులకు వస్తున్నాయి, రాబోతున్నాయి. ఓకే, బ్యాంకింగ్ వ్యవస్థ తర్వాత మరొకటి డిజిటల్ రిజిస్ట్రేషన్. క్రయ విక్రయాలకు సంబంధించి, ఆస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా డిజిటల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. దీనికి ఇచ్చిన నినాదం ఏంటంటే వన్ రిజిస్ట్రేషన్, ఒక దేశం ఒక రిజిస్ట్రేషన్, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్. చూసారా, చాలా విషయాల్లో ఈ నేషనాలిటీ తత్వం అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. వన్ నేషన్, అలాగే వన్ రిజిస్ట్రేషన్ అనమాట. ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది NGDRS ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. NGDRS అంటే ఏంటి? జాతీయ సార్వజనిక పత్ర రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనమాట. దీని ద్వారా ఈ ప్రక్రియ అంతా రాబోతుంది. ఇక తర్వాత డిజిటల్ కరెన్సీ. ఇప్పటికే మనం బిట్ కాయిన్ అని, క్రిప్టో కాయిన్స్ అని ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. డిజిటల్ కరెన్సీ అనేటువంటిది చాలా ప్రైవేటు సంస్థలు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న, అంతర్జాతీయ సంస్థలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. మన దేశంలో అవి కూడా చాలామంది వాటిని కొనుగోలు చేయడం, క్రయ విక్రయాలకు ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. బిట్ కాయిన్స్ ఇది మీరు వినే ఉంటారు. ఇది ఏమవుతుందంటే దీని మీద ప్రభుత్వపరమైనటువంటి పర్యవేక్షణ ఉండట్లేదు. తద్వారా వచ్చిన ఆదాయం అంతా కూడా వాళ్ళకి ఆ సంబంధిత సంస్థలకు పోతూ ఉన్నది. దీన్ని నివారించడానికి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చింది. దాని పేరే ఇక్కడ మనకు SBDC అనమాట, సెంట్రల్ బ్యాంక్ ఫర్ డిజిటల్ కరెన్సీని విడుదల చేయబోతున్నారు. సో మనకు కూడా డిజిటల్ కరెన్సీ అధికారికంగా రాబోతున్నది. ఇంకా బిట్ కాయిన్స్ ఇంకోటి ఇలాంటి కరెన్సీల మాదిరిగా మంద కూడా వస్తుందన్నమాట. అదే SBDC సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనమాట. ఇదేంటి, దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ప్రభుత్వం కరెన్సీ, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి కరెన్సీ, ఇది డిజిటల్ కరెన్సీ. సో అన్ని లావాదేవీలు మనం ఇందులో జరుపుకోవచ్చు, హాయిగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడు బిట్ కాయిన్స్ అందులో ఏదైనా మనకి కొనుగోలు విషయంలో సమస్య ఏర్పడిందనుకో, రెస్పాన్సిబిలిటీ ఎవడు చెప్పలేం, కానీ దీనికి రెస్పాన్సిబిలిటీ మన రిజర్వ్ బ్యాంక్. ఓకే, ఇక ఆ తర్వాత రవాణా రంగాన్ని మనం తీసుకుంటే ఇందులో రైళ్ళు, రోడ్లు, విమానాలు, ఇతరత్ర అంశాలు మనం గమనించుకున్నప్పుడు మొదట రైల్వే రంగానికి సంబంధించిన అంశాలు చూసినట్లయితే ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ మనకి 1.40 లక్షల కోట్లు ఇవ్వటం జరిగింది. రైల్వే బడ్జెట్ 1.4 లక్షల కోట్లు అనమాట. ఇక్కడ మరో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలకమైన అంశం రైల్వే నిర్వహణ వ్యయం, దానికి జరుగుతున్నటువంటి ఇతరత్ర అంశాలు చూసుకుంటే 96.98% ఉంది. ఏంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి రైల్వే ద్వారా 100 రూపాయల ఆదాయం వస్తుంటే దాని నిర్వహణకు 96.98 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 97 రూపాయలు ఖర్చు అయిపోతుంది. కేవలం 3% మాత్రమే మిగిలినటువంటిది ఉన్నది. అబ్బో అంతే ఉన్నదా అనిపించవచ్చు, కానీ గతంలో అంతకుముందుకు పోల్చినట్లయితే 100 రూపాయల ఆదాయం వస్తుంటే 102, 103 కూడా ఖర్చు అయ్యేది అనమాట. చూడండి, మనకు పంచాంగంలో చెప్తూ ఉంటారు కదా, ఆదాయంతో తక్కువ వ్యయం ఎక్కువ అన్నట్టుగా అలా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం మారింది. 96.98 ఖర్చు మనకు అవుతుంది ఇక్కడ 100% మనం చూసినప్పుడు. సరే, అది పక్కన పెడితే ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత రవాణా రంగానికి సంబంధించి
ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా 400 వందే భారత్ రైళ్లను నిర్మించదలబెట్టారు. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాం. దీంతో పాటుగా ఒక స్టేషన్ ఒకే ఉత్పత్తి అనేది ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అంటే ఏమిటిది? ఒక రైల్వే స్టేషన్ ఒక ఉత్పత్తి విధానం అంటే ఆ ఊరిలోనూ ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైల్వే స్టేషన్తో అక్కడ జరిగేటువంటి స్థానికంగా జరిగేటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు, అంటే వ్యాపార ఉత్పత్తులను, వ్యాపార సంబంధించినటువంటి సరఫరాలను అనుసంధానిస్తారనమాట. అంటే స్థానికంగా ఏదైనా ఉత్పత్తులు జరుగుతున్నాయనుకో, ఆ ఉత్పత్తులు రైల్వే స్టేషన్ తీసుకురావడం, అక్కడి నుంచి మొత్తం దేశమంతా కూడా వాటి యొక్క వ్యాపారం జరిగే విధంగా, ఆ రవాణా జరిగే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారనమాట. ఇదే ఒక స్టేషన్ ఒకే ఉత్పత్తి అనమాట. ఇక మనం పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఏమిటయా అంటే, ఇది గతంలో నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించి ఉన్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బహుళ రవాణా వ్యవస్థలను అనుసంధానం చేయటువంటి ప్రక్రియ అన్నమాట. అంటే బహుళ రవాణా వ్యవస్థలు అంటే మనకి రోడ్డు మార్గాలు ఉంటవి, రైల్వే మార్గాలు ఉంటవి, వాయు మార్గాలు ఉంటవి, నౌకా మార్గాలు ఉంటవి, అదే మాదిరిగా లోకల్గా జల మార్గాలు ఉంటవి, అలాగే ప్రజా రవాణా, సరుకు రవాణా. ప్రజా రవాణా అంటే మనం ఒక చోట నుంచి ఇంకొక చోటుకు పోవడం. సరుకుల రవాణా అంటే అన్ని రకాల సరుకులు ఎగుమతులు దిగుమతులు చేయడం. ఇవన్నిటిని కూడా ఒక తోవకు తీస్తూ సుమారు ఇందులో 16 శాఖలు అనుసంధానమై ఉంటాయన్నమాట. దీని ద్వారా ఈ బహుళ రవాణా వ్యవస్థల మధ్య వస్తువులు కానీ, అలాగే ఉత్పత్తులు కానీ, సేవలు కానీ, ఇతరతర అంశాలు కానీ సులభంగా అవి సరఫరా అయ్యేటట్లుగా, అంటే ఎగుమతులు దిగుమతులు చక్కగా అయ్యేటట్లుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అటు కేంద్ర ప్రభుత్వాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, వీళ్ళిద్దరితో పాటుగా ప్రైవేట్ రంగం, ఈ ముగ్గురు కూడా కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. మనం ఇప్పటి నుంచి అనుకున్నటువంటి మాట, భారతదేశం మెల్లగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మెల్లమెల్లగా వదులుతూ పూర్తిగా ప్రైవేటైజేషన్ ప్రక్రియకు, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నట్లుగా మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఇక మరొక ముఖ్యమైన అంశం కవచ్ నెట్వర్క్ ఏర్పాటు. ఈ కవచ్ నెట్వర్క్ని సుమారు 2000 కిలోమీటర్ల పొడవున దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి కవచ్ నెట్వర్క్? ఎందుకంటే ఇది రైల్వేలో తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రైల్వేలో జరిగేటువంటి ప్రమాదాల నివారణకు ఈ కవచ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఈ కవచ్ నెట్వర్క్ అనేటువంటిది దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇది. దీని ద్వారా సాధ్యమైనంత వరకు మనం ఈ రైల్వే ప్రమాదాలను నివారించవచ్చు. దీన్ని ఏం చేశారంటే ఈ బడ్జెట్లో 2000 కిలోమీటర్లకు ఆ నెట్వర్క్ని విస్తరింపజేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక అంశం, మెట్రో రైల్వే ప్రాజెక్టులకు 19,130 కోట్లు కేటాయించారు. సరే, ఇక తర్వాత మరొక కీలకమైన అంశం 5G సేవలు విస్తరింపజేయటం. ఇప్పటి వరకు మనం 2G, 3G, 4G వరకు ఉన్నాం. త్వరలో మనం 5Gలోకి ఎంటర్ కాబోతున్నాం అన్నమాట. ఈ 5Gలోకి ఎంటర్ అవ్వడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రక్రియలను ఈ బడ్జెట్ ద్వారా చేయబోతున్నట్టుగా తెలిసిపోతుంది. దీనిని PLT అంటే ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం ద్వారా ఈ 5G నెట్వర్క్ని విస్తృతం చేయటం అనేటువంటిది ఈ బడ్జెట్లో జరగబోతుంది. 5G రంగం విస్తృతం చేయడంతో పాటుగా భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా మారుమూల గ్రామాలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇదంతా కూడా 2025 నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇంకా ప్రతి గ్రామం ఎక్కడో మారుమూల ఉంది కదా, అక్కడ నెట్ సదుపాయం ఉండదేమో అనుకోవడానికి లేదు. ఇక 2025 తర్వాత మొత్తం అన్ని గ్రామాల్లోనూ నెట్ ఉండబోతుంది. సో బడ్జెట్లు ఇచ్చినటువంటి దాని ప్రకారం కరెక్ట్గా కనుక అమలు చేసినట్లయితే, కరెక్ట్గా కనుక ఇంప్లిమెంటేషన్ అయితే 2025 నాటికి మారుమూల గ్రామస్తులు కూడా నెట్ను వాడేస్తూ ఉంటారు. అది కథ. ఇక బడ్జెట్కి సంబంధించి ఇతర అంశాలు పోటీ పరీక్షల రీత్యా గమనించుకున్నట్లయితే 80 లక్షల ఇళ్ళు నిర్మాణానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. అంటే పూర్తి చేయాలని దీనికి 48,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఓకే, ఇక తర్వాత 3.80 కోట్ల గృహాలకు నల్ల అంటే కుళాయి నీరు అందిస్తారనమాట. దీనికి 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఇక తర్వాత సరిహద్దు గ్రామాల అభివృద్ధికి, అంటే మనకి చైనా ఈ మధ్యకాలంలో ఏం చేస్తుంది, ఎక్కడైతే మనకు బార్డర్స్ ఉన్నాయో అక్కడ గ్రామాలు ఏర్పాటు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నది. దీన్ని చెక్ పెట్టడానికి ఉజ్వల్ గ్రామాల్ అనేటువంటి పథకాల ద్వారా, అంటే
ఈ సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ఉజ్వల్ అనేటువంటి పథకం ద్వారా అక్కడ ఉండేటువంటి గ్రామాల్ని అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేటట్లుగా చర్యలు తీసుకుంటారు. ఇక తర్వాత సహకార మంత్రిత్వ శాఖకు 900 కోట్ల రూపాయలు కేటాయించారు. క్రీడల అభివృద్ధికి 3062.60 కోట్లు కేటాయిస్తే ఖేల్ ఇండియా కార్యక్రమానికి 974 కోట్లు కేటాయించారు. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక కీలక అంశం స్మార్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్మార్ట్ అంటే సస్టైనబుల్ అగ్రిగేరియన్ మిషన్ ఆన్ యూజ్ ఆఫ్ అగ్రో రెసిడ్యూ ఇన్ పవర్ ప్లాంట్స్, అదనమాట దీని పూర్తి ఎబ్రివేషన్. ఇక దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనకు ఇప్పుడు పవర్ ప్లాంట్స్ ఉంటాయి, అందులో ఎక్కువగా ఈ బొగ్గుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది గాలిలోకి రావడం, తద్వారా వాయు కాలుష్యం పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఇలాగా ఈ వాయు కాలుష్యాన్ని నివారించడం కోసమే ఈ స్మార్ట్ అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏం చేస్తారంటే, బొగ్గు ఆధారంగా నడిచేటువంటి థర్మల్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటో అందులో 5 నుంచి 7% బయోమాస్ గుళికల్ని కలుపుతారనమాట. దీని ద్వారా ఏమవుతుంది, సంవత్సరానికి 38 మిలియన్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ నియంత్రణ చేయవచ్చు. అంటే అన్ని వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనమాట. దాంతోపాటుగా ఈ రైతులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. బయోమాస్ గుళికల ద్వారా రైతులు కూడా అదనపుగా ఆదాయాన్ని కూడా సమకూరేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అంటే ఈ బడ్జెట్ మనం ఓవరాల్గా చూసినట్లయితే ఆధునిక భారతదేశం ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఒకటే, డిజిటల్ భారతదేశం మనం కళ్ళ ముందు కనపడబోతుంది త్వరలో. అంటే రానున్నటువంటి 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్గా దీన్ని ఈ గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది. యాక్చువల్గా 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ బడ్జెట్లో అనేక రకాల తాయిలాలు, అనేక రకాల ఇతరత్ర అంటే అట్రాక్ట్ చేయడానికి పథకాలు ఇవి ఉంటాయి అనుకున్నాం. కానీ ఈ గవర్నమెంటు అవి వాటితో మాకు సంబంధం లేదు, మా పని మేము చేసుకుపోతాం అన్నట్టుగా బడ్జెట్ను మొత్తం అంటే ఉన్నది ఉన్నట్టుగా కొనసాగిస్తూ రాబోయే తరం ఎలా ఉండబోతుందన్న దానికి ఒక పునాది వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, మనం అనుకున్నట్టుగా బడ్జెట్లో గమనించుకున్నప్పుడు డిజిటల్ భారతదేశాన్ని ఆవిష్కరిస్తున్నారు. దాంతోపాటుగా కాలుష్య రహిత భారతదేశాన్ని చేస్తూ పర్యావరణ అనుకూలమైనటువంటి విధానాలు తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. కాలుష్యం రాకుండా కాలుష్యం నియంత్రించే విధంగా ముందుకు సాగటం అనేటువంటిది బడ్జెట్లో మనం గమనించినటువంటి ఒక కీలకమైన అంశం. మరొకటి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు. మరి దీని మీద అనేక రాష్ట్రాలు అంగీకారం తెలపవలసి ఉన్నది, అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి అనుసంధాన ప్రక్రియ ఎంతవరకు ముందుకు పోతుంది, దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం రాబోయే కాలాల్లో దాన్ని మనం కళ్ళతోటి మనం చూడొచ్చు, వినొచ్చు కూడా. ఇక బడ్జెట్కి సంబంధించి అసలు సమాచారం అంటే నా ఉద్దేశం అంటే సాధారణంగా మొదటి ఇవేని మీరు నేర్చుకుంటారు, కాకపోతే నేను మీకు చివరిలో చెప్తున్నాను. మొత్తం ఈ సంవత్సరం బడ్జెట్ మొత్తం ఎంత, 39,44,909 కోట్లు మన బడ్జెట్. ఇందులో రెవెన్యూ వసూలు ఎంత ఉన్నవి అంటే 22,04,442 కోట్లు. ఇక మూలధన వసూలు ఎంత ఉన్నవంటే 17,40,487 కోట్లు. ఈ రెండు కలిపితే మీకు ఇంచుమించుగా ఈ నెంబర్ వచ్చేస్తుంది. ఇక తర్వాత రెవెన్యూ వ్యయం చూస్తే ఇది 31,94,663 కోట్లు. అలాగే మూలధన వ్యయం చూస్తే 7,50,246 కోట్లు. ఈ రెండు కలిపిన మీకు బడ్జెట్ మొత్తం వస్తుంది. ఇక 2021-22 ద్రవ్య లోటు 6.9% ఉన్నట్టుగా బడ్జెట్లో మన నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది. ఇది మన బడ్జెట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు అన్నమాట. ఇందులో చాలా అంశాలను క్రోడీకరించుకుంటూ ముందుకు వెళ్ళాం. నేను ఏదైనా మిస్ అయినటువంటి అంశాలు ఉంటే మీరు ప్రిపరేషన్ చేసుకునేటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో అందులో మీరు వాటిని యాడ్ చేసుకుంటూ మరింత సమగ్రంగా సమాచారాన్ని సేకరించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి బడ్జెట్కి సంబంధించినటువంటి నా యొక్క విశ్లేషణ, నా యొక్క వివరణ మీకు గనక నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. దాంతోపాటుగా మీరు చేయవలసినటువంటి మరొక పని, ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అనేక వీడియోలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి పొందుపరుస్తూ ఉన్నాం. గతంలో కూడా చాలా పొందుపరిచాం. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి.
మరి తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్.